11వ జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోంది. శ్రీ మహిమాన్విత మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయ సహకారాలతో దుర్గాపురం 38వ వార్డులో ఆంజనేయ స్వామివారి గుడి ఎదురుగా చేసి ఉన్న శ్రీ మహిమాన్విత మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ మావుళ్ళమ్మ దుర్గమ్మ అమ్మవార్ల 11వ జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోంది. అందజేశారు. మరి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోంది. 11వ జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా దుర్గాపురం 38వ వార్డులో ఆంజనేయ స్వామి వారి గుడి ఎదురుగా ముగురమ్మల మహిమాన్విత మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కార్యక్రమం జరుగుతోంది. బ్రహ్మాండమైన పిండి వంటకాలతో దాతల యొక్క పేరు చెప్పండి. ఒక భక్తులు అన్న సమారాధనకు 50 రూపాయలు అందజేశారు. ఎవరిని పక్కకు వచ్చేయాలి. వడ్డించుకున్న వారు వడ్డించే వారికి ఇబ్బంది కలిగించు, దయచేసి సహకరించాలి. అలాగే భక్తులు అన్న ప్రసాదం ఎవరికి ఎంత కావాలో అంతే వడ్డించుకోండి. అన్న భోజనం చేశారా? ప్రసాదం తీసుకున్నారా? లంకపల్లి బంధువు గారు 50 రూపాయలు అందజేస్తారు అన్న సమారాధన కార్యక్రమానికి. అన్న సమారాధనకు సంతానించే దాతలు ధన రూపంలో కానీ శతమానం భవతి సదాయ పరిషదేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సువర్ణ సహోదరోద్భవస్య సుబ్రహ్మణ్యం నామదోస్య ధర్మవత్నే సమేతస్య లోకేశ్వరి పంచాబల సిద్ధిరస్తు. మూర్తి గారు అన్న సమారాధనకు 50 రూపాయలు అందజేశారు. ఓకే సార్. మూర్తి గారు సంతోషం. శతమానం భవతి సదాయ ప్రజేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మరి అన్నదాన కార్యక్రమం ఒక మహాయజ్ఞం
మరి మహాయజ్ఞం మరి చందాలిచ్చే ధన రూపంలో కానీ ధనేతర రూపంలో కానీ చందాలు అందజేసి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. కరెంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. చివరి కంట్లోకి వచ్చేయండి. ఏమంటే వడ్డించేవారు పక్కకు వచ్చేయాలి. వడ్డించుకున్న వారు వడ్డించే వారికి ఇబ్బంది కలిగించొద్దు. దయచేసి అందరూ సహకరించాలి. వడ్డించే వారికి ఇబ్బంది కలిగించొద్దు. ఇది మనందరి కార్యక్రమం. దయచేసి అందరూ కూడా సహకరించాలి. అలాగే భక్తులు గమనించాలండి. అన్నప్రసాదం ఎవరికి ఎంత కావాలో అంతే వడ్డించుకోండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక అన్న ప్రసాదాన్ని వృధా చేయొద్దు. కోటమల్లి గణేష్ గారు అన్న సమారాధనకు 100 రూపాయలు అందజేశారు. ఏమంటే అన్నప్రసాదం అయ్యా ఏ పదార్థం అయినా సరే వృధా చేయొద్దు. ఒక్కసారి బిర్యానీ చింతపల్లి చంద్రశేఖర్ గారు అన్న సమారాధనకు 50 రూపాయలు అందజేశారు. చింతా చంటిబాబు గారు 100 రూపాయలు అందజేశారు అన్న సమారాధనకు. ఒకసారి పక్కన అన్న సమారాధనకు చిన్న తల్లి 50 రూపాయలు అందజేసింది. తల్లి అన్న సమారాధన కార్యక్రమానికి అది చందాలిచ్చే దాతలు విరివిగా ధన రూపంలో కానీ ధనేతర రూపంలో కానీ చందాలు అందజేసి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం. సభ్యులు ఒకసారి రావాలి. గణేష్ గారు రావాలి. గణేష్ గారు దుర్గా